జగిత్యాల జిల్లాలో 7 ఏళ్ల బాలికపై ఘోర అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. సారంగపూర్ మండలంలో ఓ గ్రామంలో బాలిక రాత్రి ఇంటి బయట ఆడుకుంటుండగా పక్కింటి బాపు అనే వ్యక్తి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక వెంటనే రోదిస్తూ కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బాపుపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ గీత తెలిపారు. రోజున ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. జగిత్యాల జిల్లాలో ఒక మండలంలో ఒక 7.5 సంవత్సరాల పాప తను స్కూల్లో గోయింగ్ చైల్డ్, తనని ఒక 52 సంవత్సరాల పెద్ద మనిషి, తన పేరు చెట్లపల్లి బాపు అని చెప్పేసి 52 years ఉంటాడు. అతను ఇంట్లోకి తీసుకెళ్ళి బలవంతంగా మిస్బిహేవ్ చేయడం జరిగింది. దీని విషయంలో మేము కేసు రిజిస్టర్ చేసినాం. నిన్న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ అవడం వల్ల ఆ బాలిక పేరు వివరాలు అవన్నీ చెప్పలేకపోతున్నాం. అది మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉంది. సో దీంట్లో నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి త్వరితగతిన దర్యాప్తు కంప్లీట్ చేసి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. విజయ, జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని ఓ గ్రామంలో 7 సంవత్సరాల చిన్నారిపై వారు ఇంటి ముందు నివాసం ఉంటున్న బాబు అనే 51 సంవత్సరాల వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లయితే తెలుస్తుంది. శనివారం రాత్రి బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా పక్కింటి బాబు ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే బాలిక రోధిస్తూ కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో బాలిక తల్లిదండ్రులు సారంగపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారని తెలుస్తుంది. దీనికి సంబంధించి సిఐ సుధాకర్ తెలిపే పరిస్థితి కనబడుతుంది. విజయ, అంటే ఎవరైనా స్పందించారా తల్లిదండ్రులు గాని? అంటే ఎవరు చూడలేదు ఆ విషయాన్ని? అయితే ఎవరైతే పాప తల్లిదండ్రులు బయటికి వెళ్ళి పనులకు వెళ్ళి తిరిగి వచ్చి ఇంట్లో వాళ్ళు వంట చేస్తున్న క్రమంలో ఈ పాప ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ఇంటి ముందున్న బాబు అనే 51 సంవత్సరాల వ్యక్తి ఆమెను మెల్లగా ఇంట్లోకి పిలవడంతో పాప అతనికి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆ బాబు అనే వ్యక్తి ఈ 7 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి అయితే పాల్పడలేదని తెలుస్తుంది. దీంతో ఆ పాప రోధిస్తూ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు ఆగ్రహించి వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పోలీసు అయితే కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్టు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్యామ్.